సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి సమయంలో తన విధులు ముగిశాక కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆసుపత్రితో పాటు సంక్షేమ వసతి గృహాల్లో సైతం విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వర్దెల్లి శ్రావణ్ కుమార్. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి. ఏ ఆసుపత్రి చుట్టూ చూసినా పేషెంట్లతో నిండి ఉంది. అవే కాక పల్లె దవాఖానలో కూడా జనాలు చుట్టుముడుతున్నారు. పల్లె దవాఖానలో కూడా క్యాంపులు పెట్టి పేషెంట్లను చూస్తున్నారు డాక్టర్లు. అయితే పల్లె దవాఖానలో సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల సమయం వరకు చూడవలను. కానీ సీజన్ ప్రారంభం కావడంతో సమయపాలన మించి పేషెంట్లను చూస్తున్నారు డాక్టర్ శ్రావణ్ కుమార్. డిప్యూటీ డిఏహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ మరియు బానోజీపేట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ శ్రావణ్ కుమార్ సరైన వైద్యం అందిస్తున్నాడు. వారి పనివేళ సమయం దాటి కూడా ఆపదలో ఉన్న వరంగల్ జిల్లా నర్సంపేట్ నెహ్రూ నగర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో పిల్లలకు విష జ్వరాలు సోకడంతో సమయానికి మించి వారికి క్యాంపు పెట్టి వారి హెల్త్ కండిషన్ చూడడం జరిగింది. ఈ సమయమే కాదు, ఏ సమయమైనా నేను అందుబాటులో ఉండి చూసుకుంటా అని డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఇది రోజు ఒకటి రాత్రి సగం వేసుకో, దీన్ని సగం చేయమని చేసేసాడు. ఇది పొద్దున ఒకటి రాత్రి ఒకటి. నీకు ఎన్నో నుంచి బాగా కొట్టిందా? ఎప్పుడు కొట్టింది బాగా? అదేం కాదు, కొత్త కొరుచుకుంటుంది. ఒకటి చీమ పడితే సార్ మీకు టీటీ ఇచ్చాడు. గవర్నమెంట్ అక్కడ ఉంటుంది టీటీ. బుధవారం కానీ శనివారం కానీ టీటీ సూచన వేస్తాం. అటు టీటీ ఉంటుంది, మంచిగా ఉంది. నేను అబద్ధాలు చెప్పినా తెలుస్తుంది, అందుకే జబ్బు ఉంటేనే చెప్పాలి. పిల్లగాలని ఎవరు పట్టించుకోరు. చిన్న క్రాక్ వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది సార్? వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయండి సార్. ఆ గంట తగ్గకుంటే దాని చందు ఇది రోజు ఒకటి రాత్రి సగం వేసుకో, దీన్ని సగం చేయమని చేసేసాడు. ఇది పొద్దున ఒకటి రాత్రి ఒకటి. నీకు ఎన్నో నుంచి అదేం కాదు, మంచిగా ఉంది. నేను అబద్ధాలు చెప్పినా తెలుస్తుంది, అందుకే జబ్బు ఉంటేనే చెప్పాలి. పిల్లగాలని ఎవరు పట్టించుకోరు. చిన్న క్రాక్ వచ్చింది.